అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19కి సంబంధించినటువంటి అంశం ఇప్పటికీ మర్చిపోకముందే కొద్ది రోజుల నుంచి ఇక్కడ అక్కడ మొన్న బెంగళూరు, మొన్న హైదరాబాద్, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో కోవిడ్ సోకింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 7 మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఇంత భయానకమైనటువంటి పరిస్థితి నుంచి తేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వ్యాక్సిన్ వచ్చింది, మరొక వైపు ఇతరత్ర మోడర్న్ మెడిసిన్స్ వచ్చాయి. అయినప్పటికీ కోవిడ్కి సంబంధించి మరొకసారి వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి. కోవిడ్ లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్ అనగానే కరీంనగర్ పేరు ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి కొంతమందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది ఆ లక్షణాలు అని చెప్పేసి లాక్డౌన్ విధించినటువంటి పరిస్థితి కరీంనగర్లోనే మనం గుర్తించాం గతంలో. మరి ప్రస్తుతం ఎట్లా ఉంది? మనతో మాట్లాడడానికి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ గారు ఉన్నారు. వెంకటరమణ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు చూడండి, ఒక్కసారి దాని ఆనవాళ్ళ నుంచి ఇక తేరుకోలేదు జనాలు. ఇప్పుడు మళ్ళీ గత వారం రోజుల నుంచి కోవిడ్ సంబంధించినటువంటి సిమ్టమ్స్, కోవిడ్ లక్షణాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? ఎలాంటి లక్షణాలు కనబడతాయి? ఎప్పటికిప్పటికే మన రూపాంతరం చెందిందా? అనేక వైరస్లు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మనకు ఈ కోవిడ్-19 అనేటువంటిది 2019 లోపల మనకు పాండమిక్గా విజృంభించి దాదాపు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ టైం లోపల దాని గురించి ఏ విధమైనటువంటి వైద్యం కానీ, తర్వాత స్టాఫ్ ట్రైన్డ్ కానీ, తర్వాత ముఖ్యంగా ఇది లంగ్స్కు ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ యొక్క ఆక్సిజన్ మనము ప్రిపేర్ అయ్యి వాటికి వైద్యం చేయడానికి ఏ విధమైన సన్నద్ధత లేవు కాబట్టి అప్పుడు చాలామంది చనిపోయారు. సో ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. కాబట్టి ఏ వైరస్ అయినా దాని యొక్క లక్షణం ఏంటంటే ఎన్నో వేరియంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి వేరియంట్ JN.1 అనేటువంటి వేరియంట్ ఉంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటిది ప్రస్తుతము మామూలుగా అంటే ఇప్పుడు కోవిడ్ అనేటువంటిది మనకు జనరల్గా WHO వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అలర్ట్ చేస్తారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలర్ట్ చేస్తూ ఉంటుంది. సో నిన్ననే మాకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మాకు ఒక జూమ్ మీటింగ్ జరిగింది. అందులో దీని ప్రస్తావన కూడా వచ్చింది. సో ఇది నవ్ ఇట్ ఈస్ బికమ్ ఎండమిక్. అంటే ఏంటంటే మామూలుగా ఏ విధంగా అయితే ఈ కాలం లోపల వానకాలం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. జనరల్గా జూన్లో అయ్యేటువంటి ఋతుపవనాలు ఈసారి ఎర్లీగానే వారం రోజుల ముందే వచ్చి అక్కడక్కడ చిరుజల్లులు పడతా ఉన్నాయి. దీంతో వాతావరణ మార్పుల వల్ల మామూలుగా వచ్చే ఫ్లూ కానీ, జలుబు కానీ, ఇతరత్ర ఇన్ఫ్లుయెంజా ఇట్లాంటివన్నీ కామన్. సో ఎవరైతే దీనికి ఏ విధమైనటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, మీడియా లోపల చాలామంది ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి వీడియోలు ఎవరు చేయవద్దు. ఎవరైతే ICMR ప్రకారము మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా అందరూ కూడా పాటించాలి. ముఖ్యంగా నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియాను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పాజిటివ్ న్యూస్ను తీసుకెళ్ళండి. ప్రజల లోపల భయానక వాతావరణంను సృష్టించద్దు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ యొక్క వేరియంట్ ప్రాణాంతకం అనేటువంటిది ప్రూఫ్ అనేది కాలేదు. ఒకవేళ వచ్చినా కానీ ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందంటే వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, మరియు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా కిడ్నీ ఏదైనా ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళకు ఇమ్యూనిటీ కొద్దిగా కాంప్రమైజ్డ్గా ఉంటుంది కాబట్టి HIV అట్లాంటి రోగులకు తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చినా కానీ మనకు మాక్ డ్రిల్ అనేటువంటిది ఎప్పటికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ట్రైనింగ్ అంటే అందరికీ సన్నద్ధత గురించి తెలుసుకోవడానికి మాక్ డ్రిల్ అంటే ఈ యొక్క వైరస్దే కాదు, ఏ ఒక్క జబ్బు వచ్చినా దానికి మన హాస్పిటల్ బెడ్ కెపాసిటీ ఏంది, మన యొక్క వైద్య సిబ్బంది ఏంది, మన ఆక్సిజన్ ఏంటి, మన యొక్క మందులు ఏంది, ఇవన్నీ కూడా మన యొక్క డాటా అంతా కలెక్ట్ చేసుకొని మనకు సన్నద్ధత ఉంచడం అనేది ఎప్పటికీ గవర్నమెంట్ ఇండియా మరియు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్రమత్తంగా చేయడం వల్ల మనం ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొని ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము. దయచేసి ఎవరు కూడా ఒకవేళ కనుక ఎవరైనా ఇట్లాంటి జలుబు కానీ, దగ్గు కానీ, లేదా కళ్ళమంట కానీ, ఇట్లాంటి లేదా విరేచనాలు కానీ ఏమైనా వస్తే వాళ్ళు ఐసోలేట్ అయ్యి వాళ్ళు పబ్లిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ల టైం కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళకపోతే మంచిది. ఒక 2-3 రోజులు వాళ్ళు మాస్క్ వేసుకొని మామూలుగా పారాసెటమాల్ కానీ అవసరమైతే ప్రాథమిక
వైద్యము అయినటువంటి ప్రాథమిక కేంద్రం కానీ లేదా హాస్పిటల్ కానీ వెళ్తే వాళ్ళు అవసరమైతే యాంటీబయాటిక్స్ ఇవ్వడమా, లేదా ముఖ్యంగా ఈ యొక్క ఫ్లూయిడ్స్ అంటే బీపీ ఏమైనా పడిపోతే అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్, ఇట్లా సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ యొక్క రోగాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా భయోత్పాతానికి గురిగాని అవసరం లేదు. సో ఈ మీడియా ద్వారా నేను అందరినీ కోరేది ఏంటి సార్, ఒకటి పాండమిక్ ఎండమిక్కి రెండింటికి తేడా ఏంటి సార్? పాండమిక్ అంటే ఇప్పుడు ఒక కేసు స్టార్ట్ అయినప్పుడు అది మొత్తం విశ్వవ్యాప్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనాలు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకు ట్రాన్స్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏమైతా ఉంటుంది అంటే పాండమిక్, ఎండమిక్, ఎపిడమిక్, ఎండమిక్. అది ఎపిడమిక్ అన్నట్టు అంటే ఒక బౌట్ లాగా అంటే ఒక వ్యాప్తిలాగా జరిగిపోయింది. ఇప్పుడు ఇది వస్తున్నది కానీ అంతటా రాలేదు. ఒకవేళ ఫారిన్ ట్రావెలర్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం అంటే వాళ్ళకి ఎట్లాంటి టెస్టులు చేస్తే బాగుంటుంది? ఇంతకుముందు మామూలుగానే ఒకవేళ కనుక వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే మనము ఆర్టీపీసీఆర్ చేస్తాము. ఒకవేళ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చినా భయపడేంత ఈ వేరియంటు ఇబ్బంది కలిగించేట్టు కనబడతలేదని శాస్త్రవేత్తల ప్రకారంగా మనకు తెలుస్తుంది. సరే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏం గైడెన్స్ ఇచ్చారు, మీకు ఏం అడ్వైజ్ చేశారు? ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ మేరకు మనం తట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు మనకు అదే చెప్తున్నాను. కానీ ఒకవేళ కనుక వాళ్ళకి ఏదైనా పాజిటివ్ వచ్చినా వాళ్ళకు ఐసోలేట్ చేయడం, బెడ్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి మనము మామూలుగా ఆక్సిజన్ ఇవ్వడము, తర్వాత వైద్యం చేయడము, 2-3 రోజుల్లోనే వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక వాళ్ళకు ఇతర రుగ్మతలైనటువంటి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది కాంప్రమైజ్డ్ ఉంటుంది. కాబట్టి కోలుకోవడానికి 1-2 రోజులు ఎక్కువ పడుతుంది. అట్లాంటి పరిస్థితి అయితే మనకి ఇప్పటివరకు అయితే రిపోర్ట్ కాలేదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండాలి మరియు అప్రమత్తంగా ఉండాలి. సో అప్రమత్తంగా ఉండడం వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రాణహాని జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే గతంలోనే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్తోని మీరు అన్నట్టుగా 2 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నారు, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ వాళ్ళు తీసుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ అట్లాంటి సిస్టమ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? గైడ్లైన్స్ ఇచ్చే ఏమైనా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? అట్లా ఇప్పుడు అంటే అబ్జర్వ్ చేయబడుతున్నది. మనం ఏమనుకుంటున్నాం అంటే వ్యాక్సిన్ ఇచ్చినాం, దీన్ని కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా తీసుకోవద్దా అనేటువంటి మీమాంస చర్చ జరుగుతూ ఉంది. సో మనం ఈ తీసుకున్నటువంటి వేరియంట్ వేరే, ఇప్పుడు వచ్చిన వేరియంట్ వేరే. ఈ వేరియంట్ యొక్క తీవ్రతను బట్టి ప్రభుత్వము వ్యాక్సిన్ ఇంకా తయారు చేయడం, అడిషన్ కానీ లేదా ఎక్స్క్లూజన్ కానీ, దాన్ని ఏ విధంగా మనము పేషెంట్లకు లేదా ఈ యొక్క ప్రజలకు ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నిరంతరంగా ఆ ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో అది మెడికల్ వాళ్ళు చూసుకుంటారు. సో ప్రజల యొక్క అపోహలను తొలగించాల్సింది వైద్య ఆరోగ్య శాఖ మీద ఉంటుంది. అదేవిధంగా సామాజిక బాధ్యత మీడియా మీద ఉంటుంది. సో మీరు పాజిటివ్ న్యూస్ ఏదైతే మెడికల్ సైన్స్ మనకి ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే WHO కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. మాకు చెప్పినటువంటి ఈ యొక్క సూచనలు సలహాలను మేము మీ ద్వారా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. ఒకవేళ పాజిటివ్ వచ్చినా మనము రెడీగా ఉన్నాము, సంసిద్ధంగా ఉన్నాము. మన దగ్గర ఒకప్పుడు మందులు కూడా లేవు. ఇప్పుడు మందులు మనం ఏమి ఇవ్వాలనేది కూడా క్లారిటీతో ఉన్నాము. ఆ మందులు కూడా అవసరం పడకపోవచ్చు. బట్ వీ హ్యావ్ ఫుల్ ప్లెడ్జ్డ్ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా కాకపోతే ఎవరైతే ఇట్లాంటి లక్షణాలు, ఫ్లూ లక్షణాలు, దగ్గు, జలుబు, తర్వాత జ్వరం అట్లాంటి మైల్డ్ సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూపులకు వెళ్ళకుండా జాగ్రత్తలు. ఒకవేళ కనుక దగ్గిన, తుమ్మిన చేతి రుమాలు పెట్టుకోవడము, అట్లాంటి లక్షణాలు కనబడ్డప్పుడు సెల్ఫ్ ఐసోలేట్ ఇంట్లో ఉంటే కూడా వాళ్ళు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో ఇంకొకరికి రాకుండా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు రక్షించుకుంటూ సమాజం లోపల ఏ విధమైన ఇబ్బంది లేకుండా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంది. అంటే మళ్ళొకసారి మాస్కులు ధరిస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే అది అందరికీ అవసరం లేదు. ఇఫ్ యూఆర్ గోయింగ్ అంటే మాస్ పబ్లిక్లో పోయినప్పుడు ఎవరైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దూరంగా మనం కనీసం ఒక 2-3 మీటర్స్ కనుక వాళ్ళకు దూరంగా ఉంటే మనకి ఏ వైరస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. అది మామూలుగా అంటే అలా సైన్స్ ప్రకారంగా ఎప్పుడైనా దగ్గు జలుబు ఉంటే మామూలుగా కూడా ఎవరికైనా అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలు ప్రికాషన్స్, హ్యాండ్ వాష్ చేసుకోవడము, దూరంగా ఉండడము, ఒకవేళ సిమ్టమ్ ఉంటే మాస్క్ ధరించడం, ఐసోలేట్ అవ్వడము, ఇట్లాంటి కామన్ ప్రికాషన్స్, జనరల్ ప్రికాషన్స్ ఈజ్ ఎనఫ్
టు ప్రివెంట్ ద డిసీజ్. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి మనం జబ్బు వచ్చిన తర్వాత కొంత సిమ్టమ్స్ వచ్చి ఇబ్బంది పడే కంటే మనల్ని మనం రక్షించుకోవడానికి మన చేతిలో ఉన్నది మనం చేయాలి. ఇబ్బంది అయితే ఆసుపత్రి యొక్క వైద్యాధికారిని సంప్రదించడం, అవసరమైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యి మందులు తీసుకుంటూ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉండడం అనేది అన్ని విధాలా మంచిది. ఎస్, థ్యాంక్ యూ. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భయపడాల్సిన పని లేదు. ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి అలాగే తెలంగాణ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఆదేశాలు జారీ చేస్తూ డిస్కషన్ అయితే నడుస్తుంది. దాని ప్రకారం ప్రతి జిల్లాలో వైద్య అధికారులు ఉంటారు. వారి యొక్క సూచనల మేరకు ఖచ్చితంగా ప్రజలు ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. భయభ్రాంతులు చెందాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఎన్నిసార్లు రూపాంతరం చెందినప్పటికీ అది ప్రస్తుతం ప్రాణాంతకంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఐసోలేట్ కావడము, ఏదైనా అనుమానం వస్తే ఖచ్చితంగా పరీక్షలు చేసుకొని నిర్ధారించుకొని ఐసోలేట్ అయితే మనము ఇతరులకు వ్యాపించకుండా చేసేటువంటి అవకాశం ఉంది. గతంతో పోలిస్తే మెరుగైనటువంటి బెటర్మెంట్ మన దగ్గర ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఇది తాజా అప్డేట్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.